దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరంతా క్షేమమని అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాల ద్వారా మీరెంతగానో ఆధ్యాత్మికంగా ప్రోత్సహించబడుతున్నారని నమ్మి దేవునిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మేము కూడా ప్రార్థనాపూర్వకంగా వీటిని మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు చూపుతున్న ధన్యతకై దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇదన్నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆ ముందు అధ్యాయాలను పరిశీలించినట్లయితే యూదా 3-4 సార్లు చేసిన దోషమును బట్టి, తప్పిదమును బట్టి నేను వారిని శిక్షిస్తాను. అలాగే ఇశ్రాయేలు 3-4 సార్లు చేసిన దోషాలను బట్టి నేను వారిని శిక్షిస్తాను అని చెప్తూ ఈ అధ్యాయంలో దేవుడు తన హృదయ స్థితి, తన చాలా దుఃఖకరమైనటువంటి హృదయ స్థితిని తెలియచేస్తున్నాడు. ఒకలాంటి అంగలార్పుతో కూడినటువంటి స్థితి దేవునికి ఉంది. అలాంటి స్థితిలో మరలా ఇశ్రాయేలీయులను ఆహ్వానిస్తూ ఉన్నాడు. వారెంత దూరంగా దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయినా, వారు ఎంత దుర్భరమైన స్థితిలోకి వెళ్ళినప్పటికీ మరలా దేవుడే కలుగు చేసుకొని మరలా ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. ఆ మాట నేను మరలా చదువుతున్నాను. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అంటున్నాడు. కాబట్టి ఈ సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు చేసినటువంటి దోషాలు, లేకపోతే యూదా ప్రజలు చేసినటువంటి దోషాలు, 3-4 సార్లు చేసిన దోషాలను బట్టి వారిని శిక్షిస్తానని చెప్పిన దేవుడే మరలా వారికి ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాడు. నన్ను ఆశ్రయించండి, అప్పుడే మీరు బ్రతుకుతారని. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. యాకోబు పత్రికలో ఆ మాటలు ఉంటాయి. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను. అంటే దేవుడు మనకు ఆహ్వానాన్ని ఇస్తున్నప్పుడు ఆహ్వానాన్ని అందిపుచ్చుకొని దేవుని దగ్గరికి వస్తే దేవుడు చేసే కార్యాలు అద్భుతమైనవి. అక్కడ ఒక మాట ఉంది, మీరు బ్రతుకుదురు అన్నాడు. అంటే దేవుడు లేనటువంటి జీవితం చాలా దుర్భరమైనది. దేవుడు లేనటువంటి జీవితం చాలా దయనీయమైనది. అలాంటి స్థితిలో మీరు ఉండటానికి వీల్లేదు. మీరు నా సొత్తు, మీరు నా ప్రజలు, నేనున్నాను మీకు. కనుక మీరు నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుని సన్నిధిలో దేవునిని మనం ఆశ్రయిస్తూ బ్రతుకుతూ ఏదో ఒక అననుకూలత, లేకపోతే ఏదో ఒక కోరిక మన జీవితాల్లో నెరవేరకపోవటాన్ని బట్టో, లేకపోతే ఏదో ఒక కోరికను నెరవేర్చుకోవడానికి దేవుని నుంచి మనం దూరమయ్యామో, ఏ పరిస్థితి అయినా కావచ్చు. ఒకవేళ ఇప్పుడున్నటువంటి స్థితి దేవునికి దూరమైన స్థితి అయితే, ఇదిగో ప్రత్యేకంగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏంటంటే, నన్ను ఆశ్రయిస్తే నువ్వు బ్రతుకుతావు. అద్భుతమైనటువంటి ఆహ్వానం. దేవుడు లేకుండా దుర్భరమైనటువంటి జీవితాలు జీవించడానికి దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. ఆయన మన దేవుడు, మనం ఆయన సొత్తు. కనుక మనము ఆయనకు చెందిన వారము. కనుక ఆయన లేనటువంటి జీవితాలు మనకొద్దు. దేవుడే కలుగు చేసుకొని దేవుడే మరలా ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. ఏంటనంటే, నన్ను ఆశ్రయిస్తే నువ్వు బ్రతుకుతావు. ఎంత గొప్ప ధన్యత అది. ఒకవేళ మనము మన జీవితాల్లో ఏ కోరికలు నెరవేర్చుకోవడానికో, లేకపోతే ఏ కోరికో నెరవేరకపోవడాన్ని బట్టో, లేకపోతే ఏదైనా చేదు అనుభవాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుని నుండి దూరమైతే ఆ పరిస్థితుల్లో మరలా దేవుడు అంటున్నాడు, నా తట్టు తిరుగుతావా, నేను నీ తట్టు తిరుగుతాను. నన్ను ఆశ్రయించిన ఎడల నీవు బ్రతుకుతావు అంటున్నాడు. దేవుడిచ్చినటువంటి పిలుపు. కనుక దేవుని సన్నిధిలో మన హృదయాలను తెరుస్తూ, ఒకవేళ దేవునికి ఏదైనా పనికిరాని స్థితి, ఒకవేళ దేవునికి ఏదైనా దూరమైనటువంటి స్థితి మన వ్యక్తిగత జీవితాలు కానీ, మన కుటుంబాలు కానీ ఉన్నట్లయితే దేవుడు మరొకసారి దేవుడు మనకు ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆమోసు గ్రంథంలో జరుగుతున్నటువంటి ఆ సందర్భం ద్వారా ఇశ్రాయేలీయులు 3-4 సార్లు చేసిన దోషాలను బట్టి నేను వారిని శిక్షిస్తాను అని చెప్పిన పలికిన దేవుడే బాధాతప్తమైనటువంటి హృదయంతో మరలా వారిని ఆహ్వానిస్తున్నాడు. మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. నన్ను ఆశ్రయిస్తావా?
నన్ను ఆశ్రయిస్తావా అనే పిలుపు దేవుడు మనకిస్తూ ఉండగా స్పందిద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, దయ కలిగిన మా తండ్రి, నువ్వు గొప్ప దేవుడో ప్రభా, మా పాపములను క్షమించు దేవుడో ప్రభా. మీకు వ్యతిరేకంగా నిలవబడినప్పుడు నా దేవా, నా తండ్రి, మీరు మమ్మల్ని క్షమించి మరలా మా పట్ల కనికరాన్ని చూపించే దేవుడో ప్రభా. ఇదిగో ఇశ్రాయేలీయులు చేసిన లేదా యూదావారు చేసిన తప్పిదాలను బట్టి వారిని శిక్షించక వారిని మరలా మీరు ఆహ్వానిస్తున్న దేవుడో ప్రభా. నన్ను ఆశ్రయించిన ఎడలా మీరు బ్రతుకుదురు అంటున్నారు ప్రభా. నిజమే ప్రభా, మేము నిత్యము మిమ్ములను కోరుకునే వారంగా ఉండడానికి, నిత్యము మిమ్ములను మాత్రమే ఆశ్రయించే వారంగా ఉండగలగడానికి కృప చూపించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్ములను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.